చంద్రగ్రహణ గాథ వినుమా పురాణ సందేశం సముద్ర మథనంతో అమృతం పుట్టేను. దేవదానవులు అమృతం కోసం తగువులాడగా మోహిని రూపమున విష్ణువు వచ్చేను. దేవతలకు అమృతం పంచేను. దానవరాహువు అమృతమును తాగేను. చూసిన సూర్యచంద్రులు విష్ణువుకు చెప్పగా చక్రంతో తల నరికేను. కోపంతో సూర్యచంద్రులను రాహుకేతువులు మింగిన సమయమునే గ్రహణము పట్టడము. తిరిగి వెలుగు రావటమే గ్రహణము విడవటము. చంద్రగ్రహణ గాథ వినుమా ప్రకృతి సందేశం భూమి భ్రమణం చేయునప్పుడు భూమి నీడ చంద్రునిపై పడటమే చంద్రగ్రహణం. ఈ సమయాన కాస్మిక్ ఎనర్జీ ఎక్కువగా లభించును. ఆ సమయాన పరమాత్మని జ్ఞాపకం మనస్సుని రెట్టింపు శక్తివంతం చేయును. ఉపవాస దీక్ష శరీరాన్ని శుద్ధి చేయును. ఓం ధ్వని మంత్రోచ్చరణతో మనస్సు గృహము పవిత్రం అగును. జపతప ధ్యానమే ఈ సమయాన ఫలితం రెట్టింపు అగును. చంద్రగ్రహణ గాథ వినుమా జ్ఞాన సందేశం మనసుకి అజ్ఞాన చీకటి కమ్మినప్పుడు మాయాగ్రహణం పట్టడం. విడవడం అంటే పరమాత్మ జ్ఞాన కిరణాలతో జీవితాన సుఖశాంతి వెలుగు రావటం.